ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, ఈరోజు దినఫలాల ప్రకారం మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలుస్తాయి. అయితే ఎటువంటి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు ఈరోజు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి, అలాగే కుంభరాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చెయ్యవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వీరి యొక్క జీవితంలో వీరికి జరగబోతున్నాయి. చాలా కాలం నుండి మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీతో చాలా క్లోజ్ గా మాట్లాడతారు, చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. మీరు పనిచేసే చోట కూడా ఎప్పుడూ మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వ్యక్తులు మీ గురించి పాజిటివ్ గా మాట్లాడతారు. మీ గురించి నెగిటివ్ గా మాట్లాడే వ్యక్తులు ఈ విధంగా మీ గురించి పాజిటివ్ గా మాట్లాడటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్ లోకి నూతన వ్యక్తి రాక కూడా కనిపిస్తుంది. ఆ వ్యక్తి రావటంతోనే ఒక గుడ్ న్యూస్ ని కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా మైండ్ బ్లాక్ అయ్యే విషయాలైతే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు జరగబోతున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి రోజులాగానే వారి యొక్క వ్యాపారం సజావుగా సాగిపోతుంది. వ్యాపార కూడలి అద్దెకివ్వాలి అనుకునేవారు ఒక సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. జాగ్రత్త పడండి. ఏ నిర్ణయం తీసుకున్నా పొరపాటుగా తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది. అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ అభివృద్ధి లేదని, ఆర్థిక పెరుగుదల లేదని, మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లేదని బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో వారికి చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి శుభవార్తను ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం రోజు చాలా వరకు సానుకూలమైన ఫలితాలను అయితే చూస్తారు. మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు కొన్ని జరుగుతాయి. అయితే చిన్న చిన్న సమస్యలు పొంచి ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే పరిస్థితులు ఉన్నాయి. అలాగే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో మీకు గొడవ జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.